శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంపైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపం నుండి 18వ కందార్థము క్రమసంఖ్య 178. మరుపు సుషుప్తి మరణముల్ పరిపూర్ణంబునకు సాటిపరచి ఎరుకకున్ మర్యాది మేల్క పుట్టువు నిరుతెరగుల నెరిగి ఎరుక ఎగరాజిమ్మోయి ఆపై నుండేదెరిగేదెట్లోయి గురుమంత్రమిదే సుమ్మి మరువాక ఏ ప్రొద్దు స్మరణ చేసితివేని తిరిగి పుట్టవు నీవేట్లెదర చిమ్మోయి ఆపై నుండేదెరిగేదెట్లోయి. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురో శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 18వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రిందటి కందార్థములో ఎరుక పరిపూర్ణములో లేనిదే కలవలే లేక ఏర్పడినది. అయితే ఇది 2 రూపములు, అజ్ఞానాజ్ఞాన రూపములు. ఈ రెండును కలిసి ఒక ఎరుకయే. ఇక్కడ జ్ఞానమనగా గురువు, అజ్ఞానమనగా శిష్యుడు. వీరిరువురు బోధ విచారణ చేయుటచే అజ్ఞానమును శిష్యుడు వదలి జ్ఞాన రూపమునకు వచ్చును. ఆ తర్వాత పరిపూర్ణమనే మేల్క గురుమేల్క పొందినచో పూర్తిగా ఎరుక లేకుండా పోవును. అట్టివారు మాత్రమే పునర్జన్మకు రారు. మరి ఇంతటి గొప్ప బోధను సంస్కారము ఉన్నదో లేదో అది తెలుసుకొనకుండగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ బోధను చెప్పకూడదని గురువు ఆజ్ఞగా శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువుల వారు హెచ్చరిస్తున్నారు. ఈ కందార్థము ద్వారా యోగ్యులు కారా అట్టి వారిని తెలుసుకొని ఈ బోధని చెప్పునాయన అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 9వ అధ్యాయము ఆ గురుమంత్ర ప్రతాపము నుండి 18వ కందార్థమును, అంటే క్రమసంఖ్య 178, గురు మంత్ర నిర్ణయం. మరుపు సుసుప్తి మరణముల్ పరిపూర్ణంబునకు సాటి పరచి మరుపు సుసుప్తి మరణముల్ పరిపూర్ణంబునకు సాటి పరచి ఎరుకకున్ మర్యాది మేల్క పుట్టువు నిరుదెరుగుల నెరిగి ఎరుక నెగురాజిమ్మోయి.
ఆపై నుండే తిరిగేదెట్లోయి గురుమంత్రమిదే సుమ్మి మరువాకయే ప్రొద్దు స్మరణ చేసితివేని తిరిగి పుట్టవు నీ విట్లెగురాజిమ్మోయి ఆపై నుండే జరిగేదెట్లోయి. శిష్య, మరుపు అనగా అజ్ఞానము, సుషుప్తి అనగా తనను ఇతరులను గుర్తు లేకుండా మరుపు చెందు స్థితి. ఇక మరణము అనగా ఆ మన ప్రాణములు శరీరము నుండి బయటకు వెడలుట, అంటే విడిపోవుట. ఇక్కడ అపరిపూర్ణమునకు సాటిపరచి అంటే పరిపూర్ణముతో పోలిక చెబుతూ, అంటే ఇక్కడ ఆ మనోవాక్కుల కందనిది పరిపూర్ణము. మరి అట్టి పరిపూర్ణమును శృతి యుక్తి అనుభవముల చేత మాత్రమే ఆ గురుమూర్తి శిష్యునికి దృఢపరచగలుగును. ఇందులో యుక్తి విధానముచే ఎరుక పరిపూర్ణములను గుర్తింపజేయుట జరుగుతున్నది. ఇందులో యుక్తి విధానముచే, యుక్తి చేత. ఎందుకు అంటే మనోవాక్కుల కందనిది పరిపూర్ణము గనక, మరి ఇందులో యుక్తి విధానముచే ఎరుక పరిపూర్ణములను గుర్తింపజేయుట జరుగుతున్నది. మరుపు సుషుప్తి మరణములను పరిపూర్ణముతోను పోల్చుతూ, మనము క్రిందటి కందార్థములో 53, 54 అనుకుంటాను, మేలుక సుషుప్తి లోపల ఏ లీలం తనకు తాను ఏతించును అనే దాంట్లో మనము దీనికి సాటి ఏది ఎచ్చోట అన్నట్లుగా పరిపూర్ణమునకు మరుపులో ఒకవేళ అంటే తెలివి పని చేయకపోయినప్పటికీ కూడా బీజ రూపముగానున్నది అనియో, అట్లనే సుషుప్తి లోపల అక్కడ లేకపోయినప్పటికీ కూడా బీజ రూపము అనురూపము దాల్చున్నదనియో, అట్లనే మరణము కూడా అది ఒక అవస్థ అని మనం ఇంతమందికే తెలుపుకున్నాం. అట్లనే పరిపూర్ణమునకు సంపూర్ణముగా పోల్చకూడదు అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే సాటువులు చెబుతున్నారు. అట్లని పరిపూర్ణము మరుపు సుషుప్తి మరణము లాంటిది పూర్తిగా లేదు అని చెప్పడం లేదు. ఇక్కడ ఏంటంటే సాటువులు అంటే శిశునికి అవగాహన కోసము సాటువులను పోల్చుతున్నాడు అన్నమాట యుక్తితో. మరుపు సుషుప్తి మరణములను ఈ మూడింటిని ఆ పరిపూర్ణముతోను పోల్చుతున్నాడు. అంటే సాటు అటు పోల్చుతున్నాడు. అట్లని పరిపూర్ణం అటువంటిది కాదు. అందుకే దీనికి సాటి ఏది ఎచ్చోట అన్నారు. ఎక్కడ 136లోనో లేదు అనుచు అన్న దాంట్లో. కాబట్టి పరిపూర్ణముతోనూ పోల్చుతూ ఎరుకకున్ గుర్తెరిగే తెలివికి. మరి తర్వాత యాది గుర్తు మేలుక అంటే జాగ్రత్తావస్థలోకి రావడం. ఆ గుర్తెరిగే తెలివికి మరి తర్వాత యాది అంటే ఏంటి? గుర్తు అంటే మేలుక. ఆ జాగ్రత్త అవస్థలోకి రావడము, ఆ పుట్టువు తిరిగి జన్మించడము, ఇవి రెండు జరుగుతున్నాయి. నిరుతెరుగుల నెరిగి అంటే ఈ పై రెండు విధములను స్పష్టంగా దృఢపరుచుకొని చూడు. పై రెండు అంటే ఏంటి? మనం ఇదివరకు అనుకున్నాము. అంటే మరుపు చెందినప్పుడు తెలివి పనిచేయకపోయినప్పటికీ కూడా, అంటే తెలివి గుర్తించకపోయినప్పటికీ కూడా
అది బీజరూపముగా ఉన్నది కనుక అక్కడ గుర్తించడం లేదు. మళ్ళీ వాతావరణం అనుకూలించిన మళ్ళీ అది జాగ్రత్త అవస్థలోకి వస్తుంది, మళ్ళీ గుర్తెరిగే స్థితి ఎదుగుతుంది. ఆ సుషుప్తి కూడా అంతే, అట్లని మరణము అంతే. కాబట్టి ఈ పై రెండు విధానములను స్పష్టంగా దృఢపరుచుకొని, అంటే నిరుదెరుగుల రెండు విధములుగా గురుమూర్తి ద్వారా విచారణ చేయాలి. మరి పరిపూర్ణం అట్లు కాదు. అమ్మరూపులాగా ఒకసారి పని చేయకుండా మళ్ళీ వాతావరణం అనుకూలిస్తే మళ్ళీ గుర్తెరిగే లక్షణము, సుషుప్తి అప్పుడు పని చేయకపోయినా మళ్ళీ వాతావరణం అనుకూలించే జాగ్రత్త అవస్థలోకి వచ్చినా మళ్ళీ సమస్తాన్ని గుర్తెరుగుతూ అట్లు పరిపూర్ణము కాదు. కనుక ఈరుదెరుగులా ఈ రెండింటిని పరిపూర్ణమును మరుపు సుషుప్తి మరణములను సాటుపరిచినప్పుడు ఇది రెండు విధములుగా స్పష్టంగా దృఢపరుచుకోవాలి. దృఢపరుచుకున్న తర్వాత ఎరుక నెగురజిమ్మోయి గుర్తిరిగే తెలివిని విడిచియుండుము. అంటే ఇక్కడ గుర్తు, మెలకువ, పుట్టుట అను శబ్దములచే ఎరుకను పోల్చి వీటి యందలి భేదమును గ్రహించుట. వీటి యందలి భేదమును గ్రహించుట ద్వారా ఎరుక పరిపూర్ణముల భిన్నత్వము తెలియపరచుట జరుగుతున్నది. ఈ రెండి భేదము పైన చెప్పబడిన యుక్తి ద్వారా స్పష్టముగా గుర్తించి ఆ గుర్తించిన గుర్తును విడిచి ఉండుము. ఇక గుర్తించిన గుర్తును విడిచి ఉండుము అయిన తర్వాత ఆ పైనుండేది అస్వతాసిద్ధమైన పరిపూర్ణమును ఎరిగేది ఎట్లోయి. నిన్ను నువ్వు విడిచి ఉన్న తర్వాత ఆ పై ఉన్నటువంటి స్వతాసిద్ధమైన పరిపూర్ణమును ఎరిగేదెట్లా? నువ్వు లేనప్పుడు ఎరిగేదెట్లా? ఉన్న పరిపూర్ణమును లేని గుర్తు ఎట్లు గ్రహించగలదు? ఎరుక లేకపోయిన తర్వాత పరిపూర్ణమును ఏ విధంగా గ్రహించగలదు ఉన్నదని? అట్లు విడిచిన పిదప ఉన్నదానిని గూర్చి లేనిది నిర్ణయించుటకు వీలు కాదు. కనుకనే ఇక్కడ గురుమంత్రం ఇదే సుమ్మి అంటూ సంబోధిస్తున్నారు. ఇట్టి భావమును కలిగించగలుగు వాక్యమే గురుమంత్రమని విశ్వాసముంచుము. గురువుపై నమ్మకముంచుము. ఆ గురువుపై నమ్మకము విశ్వాసము కలిగి మరవక, ఎటువంటి నిర్లక్ష్యము చేయక. ఎటువంటి నిర్లక్ష్యం చేయక అంటే ఎప్పుడు ఏ పొద్దు అంటే త్రికాలముల యందు స్మరణ చేసివేని. ఎప్పుడు గురుమంత్రాన్ని పట్టుకోమన్నా ఎప్పుడు ఎల్లవేళ ఆ గురుమంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి. ఇక్కడ త్రికాలముల యందు అని చెప్పాడు కాబట్టి ఇక్కడ త్రికాలములు అనగానేమిటి? అది గురుమూర్తి ద్వారా తెలుసుకోవాలి. త్రికాలముల యందు స్మరణ చేసితివే అని 3 కాలముల యందు మరవక స్మరింపుచూ ఉండమన్నాడు. అంటే జాగ్రత్తలో గాని, స్వప్నములో గాని, సుషుప్తిలో గాని ఆ త్రికాలముల యందు స్మరణ చేస్తూ ఉండాలి. అదే ధ్యాస. అట్లు మరణము చేసితివేని గురువాక్యమును, గురు మంత్రం ఏదైతే ఉన్నదో, గురువునికి ఏదైతే తెలియజేశాడో ఆ యొక్క గురు మంత్రమును, ఆ గురువుపై విశ్వాసముంచి నమ్మకముంచి ఆ గురువు చెప్పినటువంటి యొక్క మంత్రముని మరవక ఎటువంటి నిర్లక్ష్యము చేయక ఏ ప్రొద్దు అంటే త్రికాలముల యందు స్మరణ చేసితివేని, మరణము చేసితివేని తిరిగి పుట్టవు. అంటే జనన మరణ భ్రాంతికి లోను కావు. అంటే పరిపూర్ణము ఉన్నది అను హంసమును ద్వాదశి వాక్యము ద్వారాను, ఎరుక లేనిది అను హంసమును షోడశి వాక్యము ద్వారా చెప్పబడుచున్నవి. పరిపూర్ణము ఉన్నదని హంసము ద్వాదశి వాక్యము ద్వారా, ఎరుక లేనిది అను హంసమును షోడశి వాక్యము ద్వారా చెప్పబడుచున్నవి. అందుచేతనే వీటిని గురుమంత్రములుగా లేక గురు వాక్యములుగా ఆ సాంప్రదాయమునందు ఉపదేశింపబడుచున్నవి.
అయితే వీటిని ఏ విధంగా విచారణ చెయ్యాలి? గురుమూర్తి ద్వారా మంత్రమును, మంత్రార్థమును, మంత్ర రహస్యమును. ద్వాదశి షోడశి అంటే కాదు కదా, ఆ మంత్రాలు కూడా మారిపోతాయి కొద్ది రోజులకి. ఆ పుస్తకాలలో నీకు కనపడేటువంటి మంత్రాలు వాడు గురుపుత్రుడు చదువుతాడు, గురుపుత్రుడు కాని వాడు చదువుతాడు, అందరూ చదువుతారు, అందరికీ తెలుస్తాయి ఆ పుస్తకాలలో ఉన్న మంత్రాలు. కనుకనే అక్కడ గురుమూర్తి ఏం చెప్పాడు, అందుకని ఆ ద్వాదశి షోడశి తెలిసినంత మాత్రమున కాదు, మంత్రమును, మంత్రార్థమును, మంత్రము యొక్క రహస్యమును, ఈ మూడింటిని చక్కగా గురుమూర్తి ద్వారా వస్తునిచ్చే పూర్వకముగా గుర్తించి, మరి గురుమూర్తి ద్వారా గుర్తించాలంటే గురు మంత్రమును, మంత్రార్థమును, మంత్ర రహస్యమును గురుమూర్తి ఊరికనే తెలియజేస్తారా? వారికి చతుర్విధ శుశ్రూషలు చేసి తనుమనదనములనిచ్చి గురువు వెంట వింట జంట, గురువు వెంట వింట జంట, ఆ విధంగా చేస్తూ చతుర్విధ శుశ్రూషలు చక్కగా ఏ లోపము రాకుండగా, గురుమూర్తికి ఏ లోపము కలగకుండగా, తనుమనదనములను ఇచ్చి వంచన లేకుండగా గురుమూర్తికి సేవ చేసిన ఎడలా మంత్రమును, మంత్రార్థమును, మంత్ర రహస్యమును చక్కగా వస్తునిచ్చే పూర్వకంగా గుర్తింపజేయును. నీ భావనకు దృఢపడే వరకు, నీ భావమునకు దృఢపడుటకు వీటిని ఎల్లవేళలా మననము చేయగా ప్రాంతరగిత స్థితి విధానము దృఢము కాగలదు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. అయితే ఈ కందార్థ భావాన్ని చక్కగా గురు మంత్రము, మంత్రార్థము, మంత్ర రహస్యము అని చెప్పుకున్నాము. త్రికాలముల యందు స్మరణ చేసితివేని, త్రికాలములు అంటే ఏంటి? మరి మరణము, సుషుప్తి, మరి వీటిని గురించి చక్కగా తమ తమ గురువుల ద్వారా, మరుపు అంటే ఏంటి, సుషుప్తి, మరుపు, మరణము, వీటి స్థితిని చక్కగా తమ తమ గురువుల ద్వారా తిరిగి మళ్ళీ మీరు విచారణ చేసి స్పష్టంగా తెలుసుకుంటారని కోరుకుంటూ ఈ కందార్థ భావాన్ని ఈ విధంగా అందిస్తున్నారు. మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.